హిమాలయ శిఖరంపై కొన్ని దశాబ్దాల క్రితం నమోదైన ఓ అణు రహస్యం మళ్లీ కలవర పెడుతోంది. నందాదేవి పర్వత శిఖరాన 60 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయిన అణు ధార్మిక పరికరం గంగా నదికి ముప్పుగా మారింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన పోస్టుతో ఈ విషయం తెరపైకొచ్చింది. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీపై బీజేపీ నేత నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు మన దేశంలోని ఒక పర్వతంపై నిఘా పరికరం అమర్చేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. 1960లో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చైనా ప్రారంభించిన అణు కార్యక్రమంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో డ్రాగన్ పై నిఘా పెట్టేందుకు అమెరికా, CIA, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఓ కోవర్ట్ మిషన్ ని చేపట్టాయి. అందులో భాగంగా భారత్లో రెండో అత్యంత ఎత్తైన నందాదేవి శిఖరంపై అణుధార్మికత కలిగిన వినికిడి పరికరాన్ని అమర్చాయి. ఈ పరికరం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ఆధారంగా వర్క్ చేస్తుంది. దీనికి కిలోల కొద్దీ ప్లూటోనియం అవసరం. సరిహద్దు వెంబడి చైనా క్షిపణి, అణు పరీక్షలపై నిఘా ఉంచే సెన్సార్లకు ఇది శక్తినిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత అమెరికా ఈ నిఘా నుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదకర పరికరాన్ని మాత్రం హిమాలయ శిఖరంపైనే వదిలేసి వెళ్లిపోయిందని బీజేపీ ఎంపీ తన పోస్టులో వెల్లడించారు. ఈ పరికరాన్ని అమర్చిన తర్వాతి సీజన్లో అధికారులు శిఖరంపైకి వెళ్లినప్పుడు అది అక్కడ కనిపించలేదట. హిమపాతం జరిగినప్పుడు అది కొట్టుకుపోయి ఉండటమో లేదా మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆర్టీజీ అనేది రేడియో ధార్మిక పదార్థం నుంచి వెలువడే వేడిని ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేసే పరికరం. దీన్ని సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు లేదా సోలార్ పవర్ పనిచేయని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికి వాడతారు. ఇది చాలా శక్తివంతమైనది. కొన్ని దశాబ్దాల పాటు విద్యుత్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. కానీ ఇది అణుబాంబు తరహాలో పేలేది కాదు. ఒకవేళ ఈ పరికరం దెబ్బతింటే మాత్రం దాని నుంచి వెలువడే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కొన్నేళ్లుగా అమెరికా, భారత్ సర్చ్ బృందాలు ఈ పరికరం కోసం గాలిస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దానికి ఏమైందనే విషయంపైన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ పరికరం హార్డ్వేర్ ని గుర్తించి స్వాధీనం చేసుకొని ఉంటారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికీ నందాదేవి శిఖరంపై మంచులో కూరుకుపోయి ఉంటుందనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి.